ఎన్నికల్లో జనానికి ఇచ్చిన హామీలను ఏపీ సీఎం బాబు తీర్చలేకపోతున్నారని విమర్శించారు వైసీపీ అధినేత జగన్. రుణమాఫీపై బాబు మాట తప్పడంతో రైతులు 14 నుంచి 18% వడ్డీ కట్టాల్సి వస్తోందన్నారు. డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు కూడా బాబు మర్చిపోయారని కామెంట్ చేశారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు ఇవాళ ఎన్నెన్ని ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉన్నారనంటే, ఎన్నెన్ని ఇబ్బందులు పడతా ఉన్నారంటే, ఎన్నికలకు ముందు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ఇంటింటికి వెళ్ళి మేనిఫెస్టో రిలీజ్ చేసి ఇంటింటికి పాంఫ్లెట్లు తీసుకెళ్లారు. రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. జాబు రావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలన్నారు. రైతులకు 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రైతులకు ఉన్న రుణాలు అయితే చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అని అన్నాడు అని రైతులు ఆ రుణాలు కట్టకుండా పోయినందుకు 14%, 18% అపరాధ వడ్డీ కట్టే పరిస్థితిలోకి పోతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఏ రకంగా వడ్డీలలో 3వ వంతు, వడ్డీలలో 4వ వంతు కూడా సరిపోని పరిస్థితిలో రైతులను పెట్టి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని నెరవేర్చారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చేనేతలకు సంబంధించి అదే పరిస్థితి. రుణాలు మాఫీ ఎవరికి కాల, చివరికి సబ్సిడీలు కూడా పోయిన పరిస్థితిలో కనిపిస్తూ ఉన్నారంతా. డ్వాక్రా అక్క చెల్లెమ్మల అధ్యక్ష రైతులకు సంబంధించి బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి అన్నారు. ఇవాళ బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఈ మాదిరిగా ఆక్షన్లు జరుగుతూ ఉన్నాయి, రోజు పేపర్లలో ప్రకటనలు వస్తూ ఉన్నాయి.